కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి అంటూ మరోసారి తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది ఈ టాపిక్. సిబిఐ విచారణకు అప్పగిస్తే ఇప్పటిదాకా అతిగతి లేదని విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. కమలం కారు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అటు బీజేపీ మాత్రం 3 బ్యారేజ్ల ముచ్చట కాదు, ఓవరాల్ కాళేశ్వరంపై విచారణని అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. వేరువేరు అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు సీఎం రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు, సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం. సీఎం రేవంత్ కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయింది బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని బయటకు తీస్తామని, కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మా భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే మేం అమాయకులం కాదన్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ అదే, కొండను తల్లి ఎక్కడిని కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తా అంటే అంత అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అవినీతిని విచారించే బాధ్యత సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేసిన కమలనాథులు ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడుతోంది కాంగ్రెస్. అటు బీజేపీ మాత్రం 3 బ్యారేజీలపైనే కాదు, మొత్తం కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలంటోంది. మొత్తానికి కాళేశ్వరంపై కయ్యం మరోసారి తెలంగాణ గట్టును హీటెక్కించింది.